హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చార్మి కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ భామ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇలా వరుసగా సినిమాలు చేసిన తర్వాత ఈ అమ్మడికి ఫ్లాప్స్ పడడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో కో ప్రొడ్యూసర్గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడితో నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసిన చార్మి ప్రస్తుతం నిర్మాతగానే సినిమాలు చేస్తూ ఒక హిట్టు 2 ఫ్లాప్స్గా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజ, చార్మి గొడవ పడ్డారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. రవితేజతో చార్మికి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరూ చంటి సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అలాగే దొంగల ముఠాలోనూ కలిసి స్క్రీన్ను షేర్ చేసుకున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో రవితేజతో పాటు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా చార్మి అన్ఫాలో చేసింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉన్న వీరి మధ్య అసలేం జరిగింది, చార్మి ఎందుకిలా చేసింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అందుకు కొన్ని కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్స్లోకి రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పూరితో పాటు చార్మి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. మరి ఇదే రోజు రవితేజ కూడా తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ, హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్ ఇదే తేదీన థియేటర్స్లోకి అడుగుపెట్టనుంది. ఇదే ఇప్పుడు రవితేజ, చార్మిల మధ్య మనస్పర్ధలకు దారి తీసిందని తెలుస్తుంది. బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకుని సయోధ్య కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని సినిమా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కాగా హరీష్ శంకర్కు పూరి జగన్నాథ్ శిష్యుడిగా పేరుంది. అలాగే పూరితో రవితేజకు కూడా మంచి బాండింగ్ ఉంది. వీళ్ళ కాంబోలో 5 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మరి నిజంగానే ఈ సినిమాల విడుదల విషయంలో ఈ స్నేహితుల మధ్య పొరపచ్చాలు వచ్చాయా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో విభేదాలు వస్తాయో, స్నేహితులుగా మారుతారో చెప్పలేం కదా. ఇది కూడా ఇలాంటి సంఘటనకు ఉదాహరణ. ఇదండి మరి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.